ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడుతున్నారు. మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. బ్రదర్, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఆదరించాడు అనే మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఇన్సూరెన్స్ పాలసీస్ ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ పాలసీస్ ఏంటంటే డెత్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్ పాలసీస్ ఉన్నాయి, యాక్సిడెంటల్ పాలసీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఇన్సూరెన్స్ పాలసీస్ మనకు ఉన్నాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇవి మనకి ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళిందంట. సండే స్కూల్కి వెళ్తే వాళ్ళ సండే స్కూల్ టీచర్ చెప్పాడంట, ఈ రోజుల్లో ఇలానే చాలామంది ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు, కానీ ఒక ముఖ్యమైన దానికి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు. అదేంటంటే వాళ్ళ ఆత్మకు వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు అని వాళ్ళ సండే స్కూల్ టీచరు చెప్పాడంట. ఆ అమ్మాయి వాళ్ళ సండే స్కూల్ టీచర్ చెప్పిన ఈ విషయం విని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మన కారుకి ఇన్సూరెన్స్ ఉంది నాన్న అని చెప్పాడంట. మరి డెత్ పాలసీస్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి నాన్న, ఇట్లా చాలా అడిగిందంట. అన్నిటికీ వాళ్ళ డాడీ ఇన్సూరెన్సెస్ చేయించాడంట. కానీ అన్నిటికీ వాళ్ళ డాడీ ఇన్సూరెన్స్ చేయించాడంట. కానీ అమ్మాయి అడిగింది ఏంటంటే, మరి నాన్న మరి నీ ఆత్మకి ఇన్సూరెన్స్ చేయించావా అని అడిగిందంట. అయితే వాళ్ళ నాన్నకి కాసేపు ఏం అర్థం కాలేదంట. మా సండే స్కూల్ టీచరు ఇలా చెప్పాడు, నాన్న ఈ రోజుల్లో అందరూ అన్నిటికీ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు కానీ వాళ్ళ ఆత్మకు వాళ్ళు ఇన్సూరెన్స్ చేపించట్లేదంట అని మా సండే స్కూల్ టీచర్ చెప్పాడు. అనగానే వాళ్ళ నాన్న చాలా ఆలోచనలో పడ్డాడంట. నిజమే కదా, ఇవన్నీ శాశ్వతం కాదు, వీటన్నిటికీ శాశ్వతం కానీ వీటన్నిటికీ మనం ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం, శాశ్వతమైన ఆత్మ గురించి మనం ఏం చేస్తున్నాం అని వాళ్ళ నాన్న చాలా ఆలోచనలో పడ్డాడంట. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు అన్నిటికీ ఇన్సూరెన్స్ చేయించి ఉండొచ్చు, అన్నిటి గురించి నువ్వు జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చు, అన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ ఈరోజు ముఖ్యమైనది శాశ్వతమైనది ఏంటంటే నీ ఆత్మ. ఈరోజు నీకు విలువైన వస్తువులు చాలా ఉండొచ్చు, కారు, బైక్, బంగ్లా, వీటన్నిటికీ ఇన్సూరెన్స్ చేయించి ఉండొచ్చు, కానీ వాటన్నిటికంటే విలువైనది ఏంటంటే నీ ఆత్మ. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు ఏంటంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభం వాడికి అని యేసు ప్రభు అంటున్నట్టు మనం చూస్తాం. ఈరోజు నీ ఆత్మకి ఇన్సూరెన్స్ చేయించాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనంలో ఇలా ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందుదు. అయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనంలో ఇలా ఉంది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షించబడదు. ఈరోజు నీ ఆత్మకి ఇన్సూరెన్స్ చేయాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ ఆత్మను నువ్వు రక్షించుకున్న వ్యక్తివి నువ్వు అవుతావు. కాబట్టి ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ ఆత్మకి ఇన్సూరెన్స్ ఈరోజు కల్పించుకో. దేవుడు ఈరోజు ఈ వీడియో ద్వారా, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కొలస్సీ 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఈరోజు నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందంట. ఈరోజు నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజుల్లో అన్నిటికీ మేము ఇన్సూరెన్స్ చేయించే వ్యక్తులుగా ఉన్నాం, కానీ మా ఆత్మ గురించి ఆలోచించే వ్యక్తులుగా మేము లేమేమో ప్రభా. ఈ వీడియో చూస్తున్న వ్యక్తుల్లో అయ్యా ప్రభు ఎవరైనా ఇంకా వాళ్ళ ఆత్మను రక్షించుకోలేని స్థితిలో అయ్యా వాళ్ళు ఉంటే, ఈరోజు ఈ వీడియో ద్వారా వాళ్ళు రక్షించబడాలి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను దయచేయండి, సహాయం దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.
ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. ఎవరికైతే రక్షణ కావాలో ఈ వీడియో చూడడం ద్వారా వాళ్ళు రక్షించబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.